చెప్పింది విను, లేదంటే బేడ్ లేదంటే చెప్పను. చెప్పు వామ్ తీసుకొని. అవును, అంత వామ్ తీసుకొని అరచేతిలోకి వేసుకొని బాగా ఇట్లా నల్లి ఊపేసి లిప్స్ కింద పెట్టుకుంటావా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. గుట్టకానా? అసలు ఇప్పట్లో ఇట్లా గోని ముసలి అవ్వాలని మనం చూడడమే లేదు కదా. ఎందుకు తెలుసా? అంతవరకు ఎవరు బతకడం లేదన్నమాట. నిదానంగా తోలుతా నీకు రా. ఎప్పుడు నడుసల్లా నువ్వు ఇట్లా? ఎంత వయసు అప్పుడే గూని వచ్చింది? చెయ్యిదా అయ్యయ్యో పెట్టు. ఇప్పుడు నీ అట్లా గూని ముసలు అవ్వాలి కనపడడం లేదు తెలుసా? నీ అట్లా ఇప్పుడు ఇట్లా వంగి నడిచే వాళ్ళే కనపడడంలే. ఎందుకంటే ఎవరు అన్నేళ్ళు బతకడంలే. అదే కదా, ఎక్కువ నన్ను పట్టుకొని ఎక్కువ. అదే కదా. ఈశ్వరా ఈశ్వరా. అయ్యయ్యో ఎక్కే కూడా పాపం కష్టం ఉంది కదా పనికి. ఎక్కువ అదే ఈశ్వరా ఎక్కమ్మా. అదే ఎక్కినావా? సరే పట్టుకోకట్టే. నన్ను పట్టుకో గట్టిగా. కట్టేదేముంది పోతే బాయ్. పట్టుకున్నావా? వెరీ గుడ్. నిదానంగా దిగుతావా? పట్టే పని నేను ఇస్తాను కానీ నా చేయి పట్టుకొని దిగు. నన్ను పట్టుకొని దిగు. విష్ణుమూర్తి నా పేరు. అట్లా విష్ణు నా పేరు. దానికే నన్ను ఎక్కేటప్పుడు ఇచ్చినవి అంతా ఒకటేలేనైనా. ఈశ్వర విష్ణు. భార్య పేరు నా భార్య పేరు పద్మజ. పద్మజానా? నా బిడ్డ పేరు కూడా పద్మజానా. అందులోనైనా వందనాలు కోట్లు వందనాలు నెక్కుతాంటే నన్ను ఎక్కించుకొచ్చిన. ఎండగా అన్నాడు సో ఎక్కించుకున్నా. బాయ్. విష్ణువు కదా నీ పేరు? విష్ణు. పాటను చెప్తాలే. ఫోనైనా పదంతలుగా ఫలించు నీ భార్య నువ్వు. ఫోనైనా ఇది ఎప్పటి నుండి? ఇది నేను నిన్న చూసిన. హెచ్ఎంటీవీ అంటే అదే కదా ఛానల్ వస్తుంది అమ్మా. ఏం ఛానల్ అది? టీవీలో హెచ్ఎంటీవీ ఛానల్ ఉంది. లేదు, జమినీ ఉంది. ఇప్పుడు టీవీ పెట్టరా చూపిస్తాను నేను. ఏంది అంటే ఏం వైరస్ అంటది? కరోనా లాగానే ఇది ఇంకా ఫాస్ట్ అంట. ఇది ఇంకా భయంకరమైనది అంట. అంటే ఏమైతాయి? బేదులు అవుతాయా? మగం అవుతాయి లేదా? సొగులు నా కొడుక నీకు చెప్తా చూడు. నీకు చెప్పేది ఒకటే, సొగులు చెప్పేది ఒకటి. ఏమవుతుంది నాకు? మళ్ళీ ఏమైతాయో చెప్పకుండా తలనొప్పి వస్తుందంట. కాదు అత్తయ్య సభ్య పేషెంట్ల దగ్గర పెడితే పేషెంట్లు అందరూ ఒక రోజులో లేచి కూర్చుంటారు. మళ్ళీ ఆకుంటాం కదా నాకు ఏమిటది. నీ పిల్లం పేషెంట్ లాగా పడుకుంది, అడుగు ప్రశ్నలు నాకేస్తాను. నా పడుక ఖచ్చితంగా మాస్కులు, శానిటైజర్లు మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం చేద్దాం? పోయి తెద్దామా? ఒక కుప్ప ఎత్తుకొద్దాం నేనండి. ఏంటి మాస్కులు దోపిడీకి పోదామా? చూద్దాం. మళ్ళీ లాక్డౌనా?
లాక్డౌన్ అంట. మళ్ళీ అది ఎప్పుడు పెడతారో తెలియదు. ఎట్లా మళ్ళీ లాక్డౌన్ అయితే అన్ని తెచ్చుకునే ఇబ్బంది అయింది. వీడియోలు బాగా తీసుకున్నాం. కాదండి, ఒకవేళ లాక్డౌన్ పెడితే ముందు జాగ్రత్తగా అన్ని తెచ్చి పెట్టుకోండి. బియ్యము, కూరగాయలు, దోసులు 4 బకెట్లు పెట్టుకోండి. 4 బకెట్లు పెట్టుకోండి. దోసపిండి సొగిలోడా, పెద్ద సొగిలోడా, దోసపిండి 4 బకెట్లు పెట్టుకోల్లా. పెట్టుకోండి. 2 వారెల్లా అది పెట్టుకోండి. ఈ సొగిలి మగం లేకే ఆడ 4 రోజులు 5 రోజులు పెడితేనే పుల్ల ప్రవాసన వస్తుంది. పూజ 2 రోజులు అయితేనే తిన్నా పాప. 4 బకెట్లు అంట. అన్ని 4 బకెట్ ముందుగా వస్తాను. లేదు నువ్వు 4 బకెట్లు పెట్టుకొని బయట దోశలు వేయచ్చు. రోడ్లే నువ్వే ఇంటి ముందర వేసుకుంటే ఈ ఏరియాలో వాళ్ళందరూ వచ్చి తింటారు దోశలు. నేను 4 బకెట్లు పెట్టుకోమన్నావు కదా, ఇంకమ్మా ఉదయానికి 24 బకెట్లు పెట్టుకోలేరా మీరు దోసపిండి? ఒక్క బకెట్ చాలు. నీకే నీకు రాదులే, 2 పూట్లకు 1 బకెట్ చాలు నీకు. అది మర్చిపోయిన, అది కూడా పెట్టుకోండి. ఎన్ని బకెట్లు? అది 3 కేజీలు ఏంది? పెట్టుకోండి. ఇడ్లీ పిండి. 3 బకెట్లు అని ఇడ్లీ రవ్వ. చెప్తా. ఇడ్లీ రవ్వ 3 బకెట్లు అని చెప్తివి. 3 బకెట్లు ఏనండి? దోశ పిండి 3 బకెట్లు అని. 4 బకెట్లు లేదు చెప్పిన. ఎంత మతి మార్పు ఉందిరా నీకు? ఏమి? లే 3 చెప్తానా, నేను ఏమనుకోద్దు, తింటాను. ఇదో ఇదో ఇది పోయినప్పుడు ఏమన్నా కడుక్కోకుండా వచ్చి మర్చిపోయావురా? లేదు. అది ఎట్లా మర్చిపోతాను? నేను దొడ్డి కూర్చోలేదులే, నీ కడుక్కోకుండా లేసి వచ్చేవాడివే నువ్వు. నాకు డౌట్ గా ఉందిరా. ఇంకా ఏంటంటే హర్ష నేను నిన్న 2 సార్లు ఫోన్ చేస్తే ప్యాకెట్ పెట్టుకోండి అంటే మళ్ళీ రోజు పెట్టుకున్నారు. మళ్ళీ ఉండురా, అదే నేను చెప్పేది ఇందా. నిన్న 2 సార్లు ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తానని అంటే బయలుదేరుతున్నాను అన్నావు. ఈ రోజు అడిగితే ఏమన్నావు రాను పొద్దున? నేను వస్తానన్నానా? నేను అంటూ గుర్తుకు రాదండి. లే నా మాట మీరు కాల్ చేసినప్పుడు రికార్డర్ పెట్టుకొని ఇంకోట్రా, నా మాట ఇంద్రా, నీకు ముందు జాగ్రత్త చెప్తున్నా. అది సెట్కోండి అంగడి పోయి, సెట్కోండి అంగడి అంటే దాంట్లో అన్ని దొరుకుతాయి. ఫేమస్ అది. ఆడ పోయి మతి మరుపుకు సరస్వతి ఆకు అని అడిగితే ఇస్తాడు. సరస్వతి ఆకు అది తెచ్చి మిక్సీలో పొడి ఆడిచ్చేసి 1 డబ్బాలు వేసి పెట్టుకో. ఓ తేనె బాటిల్ తెచ్చుకో. 1 స్పూన్ తాగమంటే తేనె బకెట్లైనా చాలు నీకు. ఎక్కువ తిన్నా. మా తమ్ముడు చెప్పు ఇంకా ఇట్లా వేసుకొని ఇట్లా చెప్పేదిరా, నేను నాక్కోమంటున్నా, తాగమని చెప్పలే. ఆ సరస్వతి ఆకు 1/2 స్పూను, 1 స్పూను తేనె వేసుకొని కలుపుకొని రోజు 1 పూటే పొద్దున్నే మొగ కడుక్కుంటానే నాకుంటే నీకు మతి మరకపోతుందిరా. మా అమ్మ అట్లనే చేస్తాండ. నేను చేస్తా, నాకేం లేదురా. అప్పుడు పోయినసారి లాక్డౌన్ అప్పుడు ఏం చేసినారా? ఇంట్లోనే ఉండేది. ఏం చేస్తాం అక్క? అన్ని తెచ్చుకునే లాక్డౌన్ టైంలో ఏమన్నా తోట పోతే పోలీసు వాళ్ళు చూస్తే తిప్పలాడిస్తారు. అంత సీన్ ఏం లే. అమ్మని కొట్టిండ్రు లాస్ట్ టైం లాక్డౌన్ లో. తిక్కదానికి అట్లా తిరుగుతా అంటే నైటీ వేసుకొని తిరుగుతా అంటే తిప్పలాడిచ్చి కొట్టిండ్రు. ఏం నైటీ వేసుకొని తిరిగే నేను తిక్కముండనే. ఏమో అప్పుడు తిరుగుతా అంటే కదా కొంచెం బాగా చెప్తావులే అబద్ధాలన్నీ. నైట్ వేసుకోకూడదా? నైటీ వేసుకొని రోడ్ల మీద తిరుగుతా అంటే రోడ్ల మీద వాకింగ్ కి బుడుక్సు రోడ్లోకి పోతానా అసలు తట్ట ఇంకా యాడికి పోతావు? లే ఇది పింగానిది కొట్టినానంటే వెళ్ళిపోతుంది, ప్లేట్ వెళ్ళిపోతుంది. కూల్. మీరేడు తినిస్తున్నారు. నువ్వు చూస్తే 4 బకెట్లు పెట్టుకో దోసుకుని. నేనేమో నీయాకట్ట తినేదాన్ని అట్లా. ఇప్పుడు తింటివి కదమ్మా, రెండోసారి పోయి వేసుకొని వస్తుంది. పలుసాగా 2 దోశలు వేసుకున్నా. రాత్రి తినలే, నిన్న మధ్యాహ్నం తినలే. అదే వాడు అట్లా కాదనిండేది లాక్డౌన్ అప్పుడు. లాక్డౌన్ టైంలో నేను 4 బకెట్లు పెట్టుకుంటే పారుకుంటాం రా. బకెట్లు 4 బకెట్లు పిండి బదులు నీళ్లు పెట్టుకొని బాత్రూమ్ లో కూర్చోండి రా పారుకుంటూ. తినేకి వచ్చినప్పుడు చేసేది రాదా? అది ఎట్లయితుంది? మళ్ళా తినేకొచ్చినప్పుడు చేసేది రావాలా? అబ్బా గుండాప్ప రా నువ్వు.
కూర్చున్నావు నువ్వు చేసి పెడితే మింగేకేనా? అట్లా కాదు మా, అట్లా కోస్తే కత్తిపోతుంది. పోతే పోన్లే, పంగని కొడితే లేదు కానీ మాటలు పల్లె కొడుకుతా అంటావు. మాటలే కదా ఇంపార్టెంట్. ఇట్లా దానికి ఏం తక్కువలే. ఏందో నేను హెల్ప్ చేద్దామనిలే కానీ బొట్టు హెల్ప్ చేయడు. మాటలు మటుకు లక్షలు ఇస్తా అంటాడు అట్లా. బొట్టు గిట్టు చేయండి అని పెద్ద పెద్దగా. బొల చేసినా ఓలే పెద్ద పెద్దవి ఏంటివి పెద్ద పెద్దగా క్లాసులు వీకేకా అంతేగా. నీకోసమే చెప్పినావు కదా నువ్వు బాగుండాలనే. పొద్దున్న ఎప్పుడు అనంగా పెట్టుకున్నా మా అక్కరు ఏమి ఆడ గాడులు కాస్తానవా? వచ్చి చెయ్యి ఏమి ఏమన్నా అరిగిపోతావా సమసిపోతావా? ఏమేమ్మా ఆకుకూరతో ఈరోజు? ఆకుకూర బర్ఫీను, ఆకుకూర బర్ఫీ, ఆకుకూర బిర్యానీ, ఆకుకూర పలావు, ఆకుకూర రోటీ. ఆకుకూరతో రోటీ కూడా చేస్తారా? అంటే ఎందుకు చేయరు? ఏమి చపాతీలోకి వేసుకొని చేసుకోవరా? తినమంటే ఈ ఆకుకూర అంతా బలం అని చెప్పి తినేస్తావు కదా చేస్తే. తింటామా, నీకోసమే. చేసేకి ఏం లేదు మళ్ళా, నీకోసం తింటా అంతే. అదే నా కోసమే బతుకుతాను కదా, నీకోసం. అదే మరి ఎరైనా అవుతా సొరైనా అవుతా. మాటలకి ఏం తక్కువ లేదులే, మాటలు కోటలు. ఏమా కూర ఏం చేస్తాను అప్పుడు? ఇప్పుడు ఏం చేయలే, ఇది వలసలకే సోల్పోయినాడు. ఎప్పుడు సిర్రాకు ఫ్రైయా? భలే ఉంటుంది కదా. కానీ పుల్లగూర కానీ చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చమ్మా. అది సిర్రాకు మళ్ళా కూర మెంతాక. ఆ కూరలు నేర్పించిందే నేను నీకు, నువ్వు చెప్తావా నాకు? మెంతాకు తప్ప ఏం ఆకుకూర తెలుసా నీకు? నేను చెప్తే నేర్చుకున్నావు కానీ నువ్వు ఊరికే కూర్చో. చెత్త అంతా మొత్తం నోట్లే చెప్పుతా పండబెట్టి. ఎవరేగానికే అర్చగానికే నాకేంటి చెప్తుందన్నా? నేర్చుకుంటావా? ఇలాగేమో ఊరికే కూర్చోలే, నేర్చుకుంటాడు కదా. దోమలు అంటే నువ్వు కన్నా కుట్టి 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 పెడతానాయి. నీ తోలు మందం కదరా, నీకు అనిపించదు. తోలు మందం కదా నీది. మా అమ్మకి నీకు దోమలు కుట్టినా కానీ ఏం అనిపించదు. నీది తోలు మందమంట అండి. మా అమ్మ దేవస్థలాల్లో బయట పనుకున్నప్పుడు దోమలు ఎంత కుడతానా కానీ అట్లే పనుకుంటుంది. ఏం మా పప్పు నేను వినిపిస్తా బుడుక్స్, నీకు నేను ఉన్నాను కదా. చట్నీ నాది పుల్లగూర. చాలా మంది ఏమంటున్నారు తెలుసా, నీకు ఈ మధ్య తలకాయ నిమ్మడం లేదంటున్నారు. నిజంగానే అంటున్నారు తెలుసా. ఈ మధ్య నిమ్మడం లేదు కదా బ్రో. నిమ్ముడు కొంచెం మంట తగ్గించినా ఉడుకుతానే ఉండు. ఎందుకంటే కుండ కాబట్టి హీట్ ఉంటుంది. తెలుసా తెలుదో నీకు? బాబినాడు వంట చేసా కారణం మళ్ళా ఎందుకు మనకి ఇట్లా ఇట్లా అంటే ఫీల్ అవుతావు నువ్వు? ఇట్లా నాకు నచ్చదు. ఎందుకు అంతే. చిన్నప్పుడు అట్లా పొడుస్తాండ్రా మీ ఇంట్లో వాళ్ళు? ఇట్లా ఇట్లా దాన్ని పట్టుకొని పోటుగాడివే. అయినా దీంట్లో ఎనపరు కదా బుడుక్స్. ఎవరు గిన్నెలోకేసి ఎనుపుతారు కదా. మా చూడు మా ఎనిగిందే. టేస్ట్ చూడరా హర్ష. ప్లేట్ తెచ్చుకుంటావా? ప్లేట్ ఏంటి? టేస్ట్ చూసి తెచ్చుకుంటారా అంటే మనకి సరిపోతుందో లేదో అని. సరిపోయిందండి. ఏం చట్నీ రా ఇది? చూపిమంటే చూపివు కదరా అట్లాంటివి. ఏం చూపిల్లా? చుక్కాకు పుల్లగూర చూపిమంటే చూపివు కదరా. పిచ్చి పిచ్చివన్నీ పెడతావు. అట్లా అట్లా చూపిస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? చేసే కాడి నుంచి చూపిల్లా. 5 నిమిషాలు. ఇప్పుడు ఆ పాపకి కొంతమంది ఎట్లా అంటే ఫుడ్ తింటానే బాత్రూమ్ పోతారు. అట్లా పోకూడదు. పోతే కడుపు కంటది, మనిషికి ఒళ్ళు రాదు అట్లా. అందుకని వాళ్ళు ఎట్లా చేయాలంటే ఒకేసారి అది అలవాటు అయిపోయింటుంది కదా. ఇప్పుడు ఇంకో రోజు వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పొడిగించుకోవాలి. పొడిగించుకోవాలంటే లేట్ చేసుకోవాలా, ఆపుకోవాలన్నమాట.
ఆపుకున్నామంటే ఇంకా మళ్ళీ రేపు కూడా అదే 10 నిమిషాలు లేటుగా వస్తుంది. కాదంటే ఇప్పుడు మళ్ళీ రేపు ఒక 5 నిమిషాలు, ఒక 2 రోజులకు ఒకసారి అట్లా మళ్ళీ మరుసటి రోజు ఒక 5 నిమిషాలు పెంచుకోవాలా. ఏంది టైం దేనికి పెంచుకోవాలా? పోయేదాన్ని, లెట్రిన్ పోయేదానికి, బాత్రూమ్. ఇప్పుడు మామూలు బాత్రూమ్ వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు అంటున్నారు. ఓవెల్ మోషన్స్ వస్తే ఏం పరిస్థితి? మోషన్స్ వస్తే లేదు, మోషన్స్ వస్తే ప్యాంట్లోనే పారుకోరా? వస్తే పోయేది దాంట్లోకి. మోషన్స్ కాదురా, ఎవరైనా తింటానే పోతారు కదా, వాళ్ళకి చెప్తున్నా, అందరికీ కాదు. మళ్ళా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బిగుపట్టుకోని చెప్పలే నేను, ఆపుకోమని. అట్లా పోయే వాళ్ళకి కడుపుకు అంటది అనమాట వెంటనే. ఇప్పుడు నువ్వు రాదు. ఇప్పుడు నువ్వు వచ్చేసి అట్లా ఆపుకొని లాస్ట్కి 2-3 రోజులు రాకోకుండా అయిపోయాయి కదమ్మా. నువ్వు చూసినావరా? లే, పండ్లు పగలు కొడతా నా కొడుకు అబద్ధాలు చెప్పినా అంటే. ఆహా, అంతకుముందు నీకు అప్పుడు షిఫ్ట్ రానప్పుడు అట్లా ఏముండదు. నాకు అట్లా తింటానే ఏం రాదు. నాకు అట్లా 3 days పడుతుందా? 3 days ఏం లేదు, నేనేం డైలీ పోతాను. ఎప్పుడన్నా నాకు కొంచెం రాలేదు అనిపిస్తుంది అనుకో, వాని పేరు హర్షగాని పేరు తెలుసుకుంటావా? లాగుందనుకో, నా పేరు ఇంటికి దాచుకుంటుందన్న. ఏందిరా అసలు నా కొడుకు మతిందా, మతి సిచ్యువేషన్కి యాడ్ చెప్తున్నాడో చూడు. మెంటల్ వాడు. నాకు అట్లా ఏమన్నా రాలేదు, కొంచెం కడుపులో లాగుందనుకో, అంత వామ్ తీసుకొని ఇంత వామ్ పెట్టుకుంటావా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక చెప్పింది విను, లేదంటే బేగ్ లేదంటే చెప్పను. చెప్పు వామ్ తీసుకొని. అవును, అంత వామ్ తీసుకొని అరచేతిలోకి వేసుకొని బాగా ఇట్లా నల్లి ఊపేసి లిప్స్ కింద పెట్టుకుంటావా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. గుట్టకానా లేకుండా అదేందో అంటారే పాన్ పర అట్లా సిగ్లోడా, అట్లా కాదు మా, అది వాము. నువ్వు ఇట్లా మంచిది అది. నువ్వు నలిపేది చూస్తే నాకు ఏదో దాని మీద ఉండే పొట్టు అంతా నీట్ అయిపోతుంది. ఊపుకొని అది తినేసి బాగా నమిలి దాని రసం అంతా బాగా మింగి ఫస్ట్ ఘాటు ఉంటుంది. ఒక 4-5 సార్లు అట్లా మింగేకి. గుట్కానా ఎంకరేజ్ చేయరా? నేను చెప్పను లేదా? చెప్పు. అంటే నీకు గుట్టక పాన్ పరాక అవన్నీ ఎందుకు నీకు అలవాటు ఉన్నట్లున్నాయి కదా? లేదు మా ప్రామిస్, అలవాటు లేని అవి రావురా పేర్లు. నిజంగానే లేవు మా. ఉన్నాయా లేదా నాకు అర్థమైపోయా. అట్లాంటివి వాడను. మళ్ళీ వాడుకున్నప్పుడు ఎట్లా వస్తారా నీకు అవి? అంటే నువ్వు చేత్తో యాంగిల్ చేసి చెప్తే పొట్టు పోయేది ఇట్లా అంటాము. ఇట్లా అంటే ఏమైతుంది? అట్లా ఊపేసి బాగా నమిలి మింగుతామా, బాగా లాస్ట్ వరకు తిని మింగేస్తామా. వెంటనే వచ్చేస్తుందా? ఎందుకు వస్తుంది వెంటనే? కడుపు ఏమన్నా కొంచెం పెయిన్ గా ఉన్నా, కడుపు నొప్పిస్తుందన్నా, అడగలేదన్నా, జీర్ణం కాకున్నప్పుడు కానీ, ఆకలి అయితే అన్నప్పుడు ఎట్లా తింటారు రవాము? అన్నం తింటారు. ఆకలి కాలేదన్నా అట్లా ఏదన్నా ఉన్నప్పుడు, మలబద్ధకం అట్లున్నప్పుడు ఆ వాము తింటే మోషన్ బాగా ఫ్రీగా అవుతుంది. ఆకలి కానప్పుడు తింటే ఆకలి అవుతుంది. నిద్ర రానప్పుడు నిద్ర కూడా వస్తుందా? కడుపు నొస్తున్నప్పుడు తింటే కడుపు నొప్పి తగ్గుతుంది. నిద్రకు సంబంధం లేదు. అయ్యా అట్లా అంతే. నువ్వు నిద్ర వస్తానంటుంది, పనుకోపో. నాకేం నిద్ర రాలే. సీరియల్ చూసే టైం అయింది. పొద్దున పూట్ల పనుకోదా? మధ్యాహ్నం పూట్ల పనుకుంటా. పాప ఎక్కడుందో ఆకాశం కైలాసం అన్నట్లుందా పాప. అర్లీ మార్నింగ్స్ మా. అర్లీ మార్నింగ్ నేను అనుకోను 5-5:30 లేసేస్తా. ఆ రోజు అమ్మనా? అవును, మార్నింగ్ టైమ్స్ అయితే పనుకోదు, ఆఫ్టర్నూన్స్ పనుకుంటుంది. ఆఫ్టర్నూన్ పనుకోను నేను, మార్నింగ్ పనుకోను, ఓన్లీ నైట్ అంతే. తూగచ్చామా? కూర్చొని తూగచ్చా? మామూలుగా తూగితే కౌంట్ ఉండదా? తూగను నేనేం తూగేకి ఏమన్నా తాగినానా? అంటే మామూలుగా ఇట్లా తూగు వస్తుంది కదా, తూగితే కౌంట్ లేదు. ఎప్పుడో ఒకవేళ వస్తే తూగు రావచ్చు, అంతేగాని నాకు అంత తూగు వచ్చే నిద్రలు ఏమి ఉండవు నాకు. అవునులే, మొన్న వచ్చింది. మళ్ళీ అంతకుముందు మొన్న ఒకసారి మీకు వచ్చిందా? నేను మొన్న వస్తుంది చూడు, నిద్రపోతుంటుంది కదా. తూగా అంటే
నాకా ఆ, మామూలు అది మరి అంటుంది రాదు. అవన్నీ పట్టించుకోకూడదు నువ్వు. నువ్వు కదా ఎవరో తూతాను నామని చెప్తాను. నేనేం దూరలే. నేను అసలు ఇంటికాడికి వచ్చి మా చిన్నపిల్లలకి అట్లా కొట్లాడద్దు. నిజంగా నేను తూగలే. ప్రామిస్ మీరే తూగినారు. ఒక రోజు ఇట్లా కళ్ళు ఇట్లా అన్నావు, ఏం రా నిద్ర వస్తుంది అన్నా నేను. అది అయిపోయింది. నువ్వు తూగినారు. నాపై నేను నూకినా, తూగినా. నేను నిజంగా ఎప్పుడు నేను తూగలే. నేను తూగినా సరే మీరు తూగినారు. నేను ఎప్పుడూ తూగింది. రే నేను తూగినప్పుడు నన్ను పట్టిరా, అప్పుడు నమ్ముతాను. నేను 100 సార్లు పట్టించింటా నిన్ను. సింగనారం జీలకర్ర ఏం కాదు. ట్రైన్లో, బస్సులో, ఆటోలో, మార్కెట్లో. బస్సులో ఆటోలో ఎట్లా నిద్రపోతారా? బస్సులో అయితే నిద్ర వస్తుంది. ట్రైన్లో నిద్ర వస్తే మళ్ళీ ఆయన రైల్లో కూడా వీళ్ళు అయితే ఇంకా ఎక్కినాల నుంచి అనుకుంటారు. పెద్ద ఇల్లు నాకు చెప్తున్నారు. దేవుని గదిలో కూడా పూజ చేసుకుంటే నిద్రపోతుంది, తూతుంది. రా దేవుని గదిలో ఇది వేసుకున్నాను రా, దిండు బెడ్షీట్ అని పెట్టుకున్నారు ఆడ సైడ్ లో. ఆడ పనుకొని నిద్రపోతా. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు పూజ చేస్తా.